శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్ళు రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాను. అద్భుతమైన మాట ప్రభు ఇస్తూ ఉన్నారు. మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 29లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇక్కడ మీ ఫ్యామిలీతో మాట్లాడుతున్నాడు. ప్రాణములు, నీ ప్రాణము వేరు, ప్రాణములు బహువచనం కనబడుతుంది. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఎన్ని ప్రాణాలు ఉన్నాయో, ఎన్ని జీవులు ఉన్నారో, మీరు అట్లీస్ట్ 3-4 ఉండొచ్చు, లేకపోతే 2 ఉండొచ్చు. భార్యదో ప్రాణం, భర్తదో ప్రాణం, వాళ్ళిద్దరికి పుట్టిన 2 బుడంకాయలకు 2 ప్రాణాలు, అంటే ఎన్ని ప్రాణాలు ఉంటాయి? 4. ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఉంటాయి. ఇంకో ప్రాణి. మీరు ఎంతమంది ఉన్నారో చెక్ చేసుకోండి. భయపడుతున్నారు కదా, మీకు విశ్రాంతి లేదని. ఎప్పుడు అప్పులేనా, ఎప్పుడు రోగమే, ఎప్పుడుకి మాకు నెమ్మది లేదు, మాకు ఎరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు శాంతి లేదు, మాకు నేడుస్తున్నావు కదా. శాంతి అనేది, పీస్ ఆఫ్ మైండ్ అనేది దేవుడు ఎంటైర్ మీ ఫ్యామిలీకి ఇస్తున్నాడు. ఆమెన్ అనండి. ఎస్, 7 times చెప్పండి గట్టిగా. ఆమెన్ 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 అని చెప్పండి. ఆమెన్ అంటే అవునుగా కానీ. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రాణము విశ్రాంతి ఉందనుకోండి, ఎక్కడ పడుకున్నా నిద్రపోతావు, ఎక్కడికి వెళ్ళినా సుఖముగా ఉంటావు, ఏది చేసినా సంతోషముగా ఉంటావు. ఆ సంతోషానికి నీకు ఆయుష్ పెరిగిపోద్ది. ఆ సంతోషానికి పాడైపోతున్న నీ ఆర్గన్స్ అన్నీ ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంటాయి. హీలింగ్ అనేది ఆ హ్యాపీనెస్ ద్వారా వచ్చేస్తుంది. సంతోషం ద్వారా నీ హార్ట్లో బ్లాక్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. అందుకే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడం చెప్పాడు పరిశుద్ధ పౌలు. ఎందుకంటే హార్ట్ అటాక్ రాకుండా. ప్రభునందు ఆనందం ఎక్కడుందో ఎవరికైనా? ఎప్పుడు ఒకటి జరిగితే ఒకటి జరిగితే ఇంకా అది జరగలేదు, ఇది జరగలేదు. ఏదేమైనా కానీ మీ ప్రాణములకు విశ్రాంతి. అంటే మేము అందరూ కలిసి ఒకేసారి చచ్చిపోతామా పాస్టర్ గారు అని అనుకోకండి. విశ్రాంతి అంటే అది కాదు. ఒక భారమైన జీవితం జీవిస్తున్న మీకు పరలోకం నుండి యేసయ్య శాంతిని కలగజేస్తున్నాడు. అంటే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయి. ఆమేనండి. మీ ఇంట్లో శుభవచనం వినబోతున్నారు. మీ చేతికి దేవుడు ఐశ్వర్యం ఇవ్వబోతున్నాడు. ఆమేనని చెప్పండి. మీ వ్యాపారంలో కొత్త వెలుగు దేవుడు ఇవ్వబోతున్నాడు. వ్యాపారం బాగాలేదను ఎన్నో అడ్జస్ట్మెంట్లు చేస్తున్నాను, అబ్బా నేను అలసిపోతున్నాను. ఒకవేళ నాకు ఏదైనా అవుతే నా భర్త ఇవన్నీ చేయగలడా? ఒకవేళ నాకు ఏదైనా జరిగితే నా భార్య ఇవన్నీ నడిపించగలదా? ఒకవేళ నేను నా భార్య ఏదైనా అయిపోతే ఈ పిల్లలు ఈ వ్యవస్థను నడుపుతారా? ఏంటిది అసలు? బయటికి రాలేకపోతున్నావు, అందులో ఉండలేకపోతున్నావు, ఏంటి పరిస్థితి? అయినా ఎవరికి చెప్పుకోకుండా అలాగే బ్రతుకుతున్నావు అని అనుకుంటున్నావు కదా. దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. మీ ప్రాణములకు విశ్రాంతి.
నువ్వు దేవుని మందిరం ఎలుగెత్తి సాక్షి చెప్పబోతున్నావు. ఈ బిడ్డకి నేను పెళ్లి చేయలేకపోయాను, ఎలాగా? దేవుడు దాచిపెట్టిన గొప్ప లైఫ్ పార్ట్నర్ నీ దగ్గర తీసుకొస్తున్నాడు. ఒకరు తీసుకొస్తే మరి డబ్బులు కావాలి కదా, దేవుడు ధనాన్ని కూడా సమకూరుస్తున్నాడు. అన్నీ మంచి కార్యాలు జరుగుతాయి. నీకు శుభప్రదమైన దినాలు ఆసన్నమైంది. నీళ్ళు ద్రాక్షరసంగా అయ్యే దినాల్లో నువ్వు అడుగుపెట్టావు. ఈ దినము నుండి భయపడకు. మీ ప్రాణములకు విశ్రాంతి. పిల్లకు ఉద్యోగం లేదు, పిల్లడికి ఉద్యోగం లేదు, మా బ్రతుకు తెరేలాగా ఉంది, గేదె ఎలాగ ఉంది, పాడ ఎలాగ ఉంది, వ్యవసాయం ఎలాగ ఉంది, ఉద్యోగం లేదు, చదువుకుని ఖాళీగానే ఉన్నాం. అన్ని కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు కనుక నీకు శాంతి కలుగుతుంది, విశ్రాంతి. అబ్బా, దేవుడు ఎంత మంచి ఉద్యోగం ఇచ్చాడు, కారులో వెళ్తావు, దేవుడు ఎంత మంచి ప్రాణం నెమ్మది ఇచ్చాడు, సొంత కారు కొనుక్కున్నావు, మంచి బైక్ ఇచ్చాడు దేవుడు. ఓకే, నాకు మంచి కుమారుని ఇచ్చాడు, నాకు మంచి బిడ్డని ఇచ్చాడు, నా ప్రాణం నెమ్మదిగా ఉంది, నాకు కావలసినంత జీతం దేవుడు ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, ఇల్లునిచ్చాడని గొప్ప సాక్ష్యం చెప్పబోతున్నాం. మీ ప్రాణములకు విశ్రాంతి యేసు నామములో కలుగుతుంది. ఆత్మ మీకు తోడుండుగాక. ఆమేన్. మాది మల్లవారమమ్మ. 2 సంవత్సరాలు అయింది రొయ్యల చెరువు పంట పండి. నేను ఇసాకయ్య గారి తైలం రేత్రి 10ంటికి 11ంటికి 1 గంటలకు వస్తుంది రొయ్య పిల్ల. అప్పుడు తీసుకెళ్ళి తైని పోసి, నాయన ఇది నీ చిత్తం, నేను నీ సాక్షిగా నిలబడాలి, నేను కానుకేసుకోవాలి, మరి చెరువు శుభ్రంగా వస్తే 2 సంవత్సరాలు అయిపోయింది, ఎండిపోయిన భూమి దున్నబడినన్నా ప్రభా. మామిడికాయ చెట్లు కాయలు కాకపోతే తైని పోతే మామిడికాయలు కాస్తున్నాయి అంటున్నారు. బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలు నాకు ఎంతకోవడని నా తోటగాళ్ళతోటి మేము తైని తెప్పించుకుని ఆ తైని పోసిన చెరువులో ఈ రోజున 85 రోజులకి 40 కౌంట్ వచ్చింది. ఎంతో గొప్ప పంట ఇచ్చాడు నా దేవుడు. అయ్యగారి చేతిలో కానుక పెట్టని దేవుడు మమ్మల్ని దీవించాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్ళు రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జుబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. మాది పెదవేగి మండలం, రామసింగవరం గ్రామం. మేము రెంట్కి ఒక ఇంట్లో ఊరి చివర ఉంటున్నాము. 2 నెలలు అవుతుంది ఆ ఇంట్లోకి వచ్చి. ఆ ఇంట్లో జూన్ నెలలో 8వ తారీఖున దొంగతనం జరిగింది. మా ఇంట్లో 3 వ్యక్తులు వచ్చి బీరువా పగలగొట్టి, ఇంటి తాళాలు పగలగొట్టి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసి వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయారు. ఆ నెలలో మాకు చాలా బాధేసింది. అందరూ మేమే దొంగతనం చేసుకున్నామని అన్నారు, కానీ మేము చేసుకుంటే ఏంటని బాధ కలిగింది మాకు. కానీ మేము ఎక్కడెక్కడికో తిరిగినా కూడా మాకు ఎవరు ఏ సమాధానం చెప్పలేదు. పోలీస్ కేసు పెట్టాము. ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు, తీశారు. జూలై నెలలో ఇక్కడికి వచ్చాం ప్రార్థనా శక్తికి. ఇక్కడ చెప్తే జరిగిద్దని చెప్పారు. ఇక్కడికి వచ్చామండి అయ్యగారి దగ్గరికి. అక్కడ ఆ నెలలో మా అత్తగారు అడిగారు, మా ఇంట్లో వస్తువులు పోయినాయి, దొరుకుతాయా అయ్యగారు అని అడిగారు. అడిగితే వస్తాయమ్మా పో అన్నారు. మొన్న నెలలో ఇక్కడికి ప్రార్థనకు వచ్చాము. ఆ రోజున సగం ప్రార్థనలోనే మాకు పోలీసు వారి నుంచి ఫోన్ వచ్చి మీ ఇంట్లో పడిన 3 దొంగలు దొరికారు, మీరు తొందరగా రండి అని చెప్పారు. ఆ రోజే మేము అక్కడికి వెళ్ళిపోగానే ఆ 3 దొంగలు మాకు చూపించారు. మా వస్తువులు ఎక్కడ ఉన్నాయో కానీ అవి కరగబెట్టేశారు. మాకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మాకు కొత్త వస్తువులు కొనిచ్చారు. ఈ ప్రార్థనకు వచ్చాక మాకు ఇవన్నీ సాక్ష్యాలు దొరికాయి. మాకు అంతకుముందు మాకు ఏ విధమైన సాక్ష్యాలు కానీ ఏ విధమైనవి కూడా దొరకలేదు. మాకు మేము చాలా సంతోషపడుతున్నాం, గర్వంగా తలెత్తుకున్నాం మా ఊర్లో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్ళు రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జుబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. ఫస్ట్ నాకు బాబు, తర్వాత పాప. ఆపరేషన్ అయిపోయింది. పిల్లలు పట్టుకున్నాక కూడా నేను చేంజ్ చేసుకున్నాను, బాబు పాప ఉన్నారని. పాపకి 4 నెలలప్పుడు బాబు చనిపోయాడు. బాబు చనిపోయినాక పాప ఒకటే అయిపోయిందని నేను మళ్ళీ రీఆపరేషన్ చేయించుకున్నాను. చేయించుకున్నప్పుడు 1 సంవత్సరం అయింది, అయినా ఇంకా గర్భం రావట్లేదు. 2023 జూన్ నెలలో నేను ఇక్కడ ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చాను, ప్రార్థన చేయించుకున్నాను. ఇసాకయ్య గారు ప్రార్థిస్తున్నప్పుడు, నాయనా నాకు మగబిడ్డ కావాలనుకున్నాను. దేవుడు నాకు ఆ నెలలోనే కన్ఫర్మ్ అయిపోయింది, బేబీ బాగుండాలి, నాకు మగబిడ్డే కావాలి. నేను ఏ బిడ్డనైతే కోల్పోయానో అదే బిడ్డ కావాలని నేను అనుకున్నాను. దేవుడు నేను ఏ బిడ్డనైతే కోల్పోయానో అదే బిడ్డను నాకు ఇచ్చాడు. ఏసైకి నా వందనాలు, ఇసాకయ్య గారికి నా వందనాలు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జుబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. జంగారెడ్డిగూడెం పక్కన అక్కంపేట అండి. మా కోళ్ళకి ముందు పెళ్ళి 5 సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం వచ్చాక అయ్యగారండి 2 సదరీలైంది, 3వది కూడా నాకు బాగోదు కానీ సులువుగా పానుకొచ్చలే ప్రార్థన చేయండి అంటే, అమ్మాయి ఇంకా టైం ఉంది సులువుగా పానుపోస్తుంది అన్నారు. అయ్యగారు మగపిల్లోడు పుడతాడు అన్నాడు. మగపిల్లోడు పుట్టాడు. తాడేపల్లి కూడా తీసుకొచ్చి పిల్లోడిని అక్కడ మన సాక్షిగా నిలబెట్టామండి. నేను ఆ రీతిగానే ఇంట్లో అయ్యగారు వాకం పెట్టుకుంటే ఆ వాకులోను, నువ్వు పొలం కొంటావమ్మా, నువ్వు వాకు వింటున్నావు, నువ్వు పొలం కొంటావా, నేను ఎక్కడ తెచ్చుకుంటాను అనుకుంటున్నావేమో, నువ్వు అప్పు చేసుకుంటావు, నీకు అప్పు పడుద్ది అన్నారు. అలాగే ఎకరం పొలం కొందామండి మేము, ఎకరం 19 సెంట్లు. దాని తర్వాత మళ్ళీ నిరుడు సంక్రాంతికి ముందు పెద్ద తుఫాను వచ్చి మా ఎకరం మిరపతోట శుభ్రంగా చచ్చిపోయిందండి. తోటలో కూర్చుది ఏడ్చి వచ్చి జంగారెడ్డి కూడా ప్రార్థన పెడితే ఇదే నెలలో, అయ్యగారండి మా తోట చచ్చిపోయిందండి ఈ తుఫానికి, నేను దాన్ని ఏం చేయాలి తెలుస్తలేదు, పోవడం నప్పులు అయిపోయినాయండి, ఏం చేయాలండి అంటే, అమ్మాయి తైలం పిచ్చుకెళ్ళి దాంట్లో చల్లి నీ తోట సావదో పలింపు చేస్తుంది అన్నాడు. మా తోట చిగురింపు చేసి మొక్క తోటలేక అయిపోయి మా కష్టానికి ఫలితంగాను దేవుడు ఎంతో మాకు మేలు చేశాడండి. ఇక్కడ కొత్త మొదలెట్టాక నా కుటుంబంలో ఎన్నో మేలులు, ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక ఏసయ్య గారికి నా నిండా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. కైక్లూరు గ్రామం నుంచి వచ్చామండి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నా మ్యారేజ్ అయిందండి. అయినాక నేను జనవరిలో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు గర్భఫలం వస్తుందమ్మా అని చెప్పారు. మళ్ళా మగపిల్లాడు పుడతాడని చెప్పారు. అలాగే మగపిల్లాడు దేవుడు మాకు ఇచ్చాడు. దేవుడు గొప్ప కార్యం చేసినందుకు దేవునికి మహిమ కలుగుగాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్ళు రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. మాకు బాబు పుట్టి చనిపోయాడండి. తర్వాత మేము ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు ఒక ఆవిడ సాక్ష్యం విన్నామండి, చనిపోయిన బిడ్డ మళ్ళీ పుట్టాడని. అలాగే మేము 2వ నెలలో ఇక్కడికి వచ్చాక మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యానండి. ప్రెగ్నెంట్ అయ్యాక మళ్ళీ ఆ బాబాయ్ పుట్టాలనుకున్నానండి. అయ్యగారు ప్రార్థన చేసి బాబాయ్ పుడతారన్నారండి. మళ్ళీ బాబాయ్ పుట్టాడండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్ళు రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెదమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. మాకు వివాహం అయ్యి 3 సంవత్సరాలు అయ్యి లాస్ట్ మంత్ 29కి 4వ సంవత్సరం వచ్చిందండి. మరి లాస్ట్ మంత్తో మాకు 7 తైలాభిషేకాలు కంప్లీట్ అయినాయండి.
మా అత్తయ్య గారు ప్రెగ్నెన్సీ కొరకు మొక్కుకున్నారండి 7 తైలాభిషేకాలు పంపిస్తానని. అయితే లాస్ట్ మంత్ 7 తైలాభిషేకాలు కంప్లీట్ అయిపోయినాయండి. మరి తైలాభిషేకానికి వచ్చిన తర్వాత ఒక 1 వీక్కి నేను చెక్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని వచ్చిందండి. అందుకని 3వ నెల వచ్చింది, సాక్ష్యం చెప్పుకుంటున్నానండి. అలాగే టీవీ పరిచర్య కొరకు కూడా మేము స్పాన్సర్ చేసుకున్నామండి. దేవుడి చిన్న సాక్ష్యం దీవించినగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్ళు రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. నా పేరు సుమతి అండి. నేను చింతలపూడి నుండి వచ్చాము. నేను తైలాభిషేకం, ఇది నా 2వ సాక్ష్యం అండి. 2023 అక్టోబర్లో గర్భఫలం కోసం నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన 2వ నెలలోనే దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడండి. నేను సాక్ష్యం చెప్పాను. ఇప్పుడు నాకు బాబు పుట్టాడండి. 5వ నెల అండి బాబుకి. దేవుడు ఇంత గొప్ప సాక్ష్యం ఇచ్చినందుకు వందనాలు. దేవుడి గొప్ప సాక్ష్యం దీవించును గాక. వివాహమైన 8 సంవత్సరాలు కలిగిందండి గర్భఫలం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్ళు రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. నా పేరు తోటకుమారి, మాది జానంపేట. మాది బాగా నిరుపేద కుటుంబం. మా అబ్బాయి డిగ్రీ చదివాడు, అమెరికా వెళ్ళాలని ఆశపడ్డాడు. అయితే మా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. అయితే అయ్యగారి దగ్గరికి తీసుకొచ్చి ప్రేయర్ చేయించుకున్న తర్వాత, అయ్యా మరి ఎట్లా వెళ్ళాలని అనుకుంటున్నారు మా అబ్బాయి, మా దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా లేదు అని మేము చెప్పినప్పుడు అయ్యగారు చెప్పారు, నీ కొడుకు తప్పకుండా అమెరికా వెళ్ళి ఉన్నతమైన చదువులు చదివి మంచి జాబ్ చేస్తారని చెప్పారు. నా కొడుకు అయ్యగారు మాట చెప్పిన విధానంగా అమెరికా వెళ్ళి తన 18 నెలల చదువును పూర్తి చేసుకుని 3,50,000 జీతంతో ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. 25 లక్షల అప్పుని ఈ 18 నెలల్లో తీర్చేశారు. అది కేవలం ఇసాక్ అయ్యగారు ప్రార్థన వల్ల. నా 2వ సాక్ష్యం, నా కూతురు ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాలేదని ఇక్కడ తీసుకొస్తే అయ్యగారు ప్రేయర్ చేశారు, బాబు పుట్టారు. మరి 2వ కానుపు ఆడబిడ్డ కావాలి, మరి మళ్ళీ ప్రెగ్నెన్సీ రావాలని అయ్యగారితో ప్రార్థన చేస్తే ఏ మందులు లేకుండా మీకు ప్రెగ్నెన్సీ వస్తున్నారు. ఆ చెప్పిన నెలలోనే మా అమ్మాయి కన్సీవ్ అయింది. ఇప్పుడు నా కూతురికి 4వ నెల ఆడబిడ్డ పుట్టాలని అయ్యగారు చెప్పారు. అదే రీతిగా ఆడబిడ్డ పుడుతుందని నమ్మకంతో మేము ఉన్నాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్ళు రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. అలాగే మాకు పెళ్ళయి 7 సంవత్సరాలు అవుతుంది. మేము చాలా వరకు మందులు వాడుతూనే ఉన్నాము, అయినా కలగలేదు. పోయిన సంవత్సరం ఇదే నెలలో ప్రార్థనకు వచ్చాము, అలాగే మాకు బాబు కలిగాడు. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. వివాహమై 7 సంవత్సరాలకండి మాకు బాబు పుట్టాడు. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. పెళ్ళయి 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాల నుంచి బాబు లేకపోతే 2023 సంవత్సరం ఆగస్టు నెల ఫస్ట్ 2వ మంగళవారం వచ్చామండి. అయితే 7 తైలాభిషేకాలకి రావని పాస్టర్ గారు చెప్పారండి. 7 తైలాభిషేకాలకి మేము అకౌంట్ వచ్చామండి. ఇప్పుడు ఆయన ఆశీర్వాదం వల్ల 7 నెలలు బాబు మాకు మంచి మాకు పెట్టినిచ్చారండి. ఈ సాక్షిని దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి.